అనే పేరు కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది? ఓదెలా ఊర్లో రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైనా అలా జరిగిందా? పార్ట్ 1లో 1 or 2 ఇన్సిడెంట్స్ రియల్గా జరిగిండే. ఓదెలా అనేది నా నేటివ్ ప్లేస్, నేను పుట్టి పెరిగిన ఊరు. సో ఒక విలేజ్లో జరిగిన కథ, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి వై డోంట్ వీ హ్యావ్ దిస్ నేమ్ అని అట్లా టైటిల్గా అనిపించింది. అప్పుడు అది కంటిన్యూ అయింది. మరి ఓదెలా మల్లన్న బ్లెస్సింగ్ ఏంటో తెలియదు కానీ అది ఫ్రాంచైజీగా క్రియేట్ అయ్యి ముందుకు వెళ్తుంది. ఓకే, అంటే మీరు ఇన్ జనరల్ శివభక్తుల అది కనిపిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది మూవీలో కూడా. భక్తులు అయితే అది ఒక రకంగా కొంచెం స్పిరిచువల్ పర్సన్ నేనండి. వైఫ్ శివభక్తురాలు, తన ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉన్నట్టుంది, అందుకని ఈ కథ వచ్చిందేమో బయటికి అనిపిస్తుంది. ఫస్ట్ మీరు స్టోరీ రాసుకున్న తర్వాత తమన్నాకి చెప్పినప్పుడు వాట్ ఈస్ హర్ రియాక్షన్? ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ ఇట్, ఐఎమ్ దేర్ అంతే. అంటే ఈ క్యారెక్టర్ నేను పుల్ ఆఫ్ చేయగలను నీకు అనిపిస్తే ఐఎమ్ దేర్ అంతే. మాకు ఒక చిన్న కంఫర్ట్ జోన్ ఉంది, ఇంతకుముందు కలిసి సినిమాలు చేశాం కాబట్టి నేను ఏం చేయగలను తనకు తెలుసు, తను ఎలా పర్ఫామ్ చేయగలదో నాకు తెలుసు. సో అండర్స్టాండింగ్లో ఫోన్ కాల్ ఫస్ట్ చేసి చెప్పాను, ఇట్లాంటిది ఒక వరల్డ్ అనుకుంటున్నాం చేద్దామని. అంటే ఓకే ఐ మీన్ అంతే. ఇలాంటి సూపర్ న్యాచురల్ మూవీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది దానికి ప్రాణం, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నమ్మాలిగా, అలా నమ్మాలంటే అలా నమ్మించడానికే అజనీష్ లోక్నాథ్ గారు అందరికీ తెలుసు, కాంతార లాంటి సినిమాలతో నేషనల్ రేంజ్లో అందరికీ పరిచయమైన వ్యక్తి. ఆయన ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. 2 థీమ్ సాంగ్స్ ఉన్నాయి, 3 థీమ్ సాంగ్స్ ఉన్నాయి, కానీ ఇందులో డ్యాన్స్ నంబర్లు, ఐటమ్ నంబర్లు అలాంటి జానర్లో ఉండే సినిమా కాదు. కేవలం ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే మనల్ని అందరినీ భయపెట్టబోతున్నారు, భక్తిలో నడిపించబోతున్నారు. అది కనిపిస్తుంది ట్రైలర్స్లో. నిజంగా ఫ్యాంటాస్టిక్ వర్క్ ఆయనది. అశోక్ తేజతో మీ వార్నింగ్, ఇది సెకండ్ మూవీ కదా మీ ఇద్దరు కాంబినేషన్? ఎస్. అశోక్ తేజ యాక్చువల్గా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, హీ యూస్ టు వర్క్ విత్ మీ, చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడు. తనను యాజ్ ఎ డైరెక్టర్గా ప్రమోట్ చేయడానికి నేను ఓదెలా పార్ట్ 1 చేశాను. ఆ మూవీ అయిన తర్వాత మళ్ళీ పార్ట్ 2 చేయాలనుకున్నప్పుడు కూడా తనతోనే తీపిద్దాం అనుకున్నాను. కానీ తర్వాత కంటెంట్ రాసే విధానంలో, విజువలైజ్ అంటే ఎగ్జిక్యూట్ చేసే విధానంలో స్కేలప్ అయిపోయింది బాగా. లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్, లాట్ ఆఫ్ సౌండ్ డిజైన్, చాలా విషయాలు వచ్చింది. అందుకని ఇంకా తర్వాత మళ్ళీ నేను దిగడం జరిగింది. దగ్గరుండి నేను చూసుకోవడం, నేను డైరెక్షన్లో అన్నిట్లో దగ్గరుండి చూసుకోవడం జరిగింది. ఓకే, వి షేర్ వెరీ గుడ్. ఓవరాల్గా మీరు చూసిన తర్వాత అవుట్పుట్ ఎలా అనిపించింది మీకు? ఓవరాల్గా చూసిన తర్వాత మా అవుట్పుట్ మాకు బాగానే ఉంటుంది, ఆడియన్స్కి నచ్చుతుంది. ఐ డోంట్ ఈవెన్ థింక్ నచ్చాలి అనే ఒక నచ్చుతుంది. నాకున్న ఒక అదేంటంటే క్యూరియాసిటీ ఏంటంటే, వాళ్ళకి మామూలుగా నచ్చుతుందా, వాళ్ళు గుర్తుపెట్టుకునేలాగా నచ్చుతుందా, అది ఏ స్థాయికి నచ్చుతుంది అనేదే ఒక జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అంతే. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు.